కంటెంట్ క్రియేట్ చేయడం అంటే మనం ఒక వస్తువును ఎక్కడ విసిరేయాలో అక్కడ విసిరేస్తాం. దేన్ని కొట్టాలో దాన్ని కొడతాం. కానీ మన పక్కనోడు ఒక వస్తువును మనం అనుకున్న చోటికి కొట్టమంటే కొడతాడా? కొట్టడు. వానికి నచ్చిన చోట వాడు కొడతాడు. అక్కడే తగులుతుంది. కానీ మనం అనుకున్న చోట మన పక్కోడు కొట్టాలి, వాడి చేత కొట్టించాలి అంటే కొట్టించగలమా? కొట్టించలేం కదా! కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? కంటెంట్ అలాంటిదనమాట. అంటే మనకు అతీతాన్ని చెయ్యాలి. ఎంత కష్టం మనకు అతీతంగా చేయలేము అంటే దాన్ని అలా అతీతంగా ఒక అతీతాన్ని చేయాలి. 2 అతీతాలే కదా! ఇవి జరగవు కదా! అలా చేయాలనమాట. చెప్పడం కూడా ఇదే వర్తిస్తుంది. మనం అతీతంగా చెప్పాలి. అతీతాన్ని చెప్పాలి. అంతేగాని మనము ఏ విషయాన్ని చెప్పినా ఎంత గొప్పగా చెప్పినా అది మన నుండి వచ్చిన విషయం అయితే ఎవరు వినరనమాట. మనముగా ఎంత గొప్ప విషయాన్ని చెప్పినా, మన విషయంగా ఏ విషయాన్ని చెప్పినా వినరు. వినేలా ఉండదు ఇతరులకు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మనిషిని రక్షించడానికి మనం ఏం చేస్తాం? మన ప్రాణాన్ని కాపాడుకొని వాని ప్రాణాన్ని రక్షిస్తాం. రక్షించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అవతలి వ్యక్తి బతకకపోతే బాధపడతాం. కానీ వాడిని రక్షించేందుకు మన ప్రాణాన్ని త్యాగం చేస్తామా? మన ప్రాణాన్ని లెక్కించకుండా అవతలని రక్షించాలనుకుంటామా? మన ప్రాణాన్ని పోగొట్టుకుంటామా? మన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే వాడిని రక్షిస్తారా? ఎవ్వరు రక్షించరు. మన ప్రాణం ఇస్తామా? ఇవ్వం కదండీ! అట్లుంటదనమాట. కానీ అయినా ఇస్తే ఎట్లుంటది? మూర్ఖత్వం, అమాయకత్వం, ఎడ్డితనం, తెలివితక్కుతనం. అలాగే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కష్టం రాలేదు, బాధ రాలేదు, ఏం రాలేదు. మంచి కోట్ల డబ్బున్నది. హ్యాపీగా ఉన్నాడు. కానీ ఎందుకు బతకడం ఊరికేనే టైం పాస్‌కి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకో. సరదా కోసం వట్టిగానే చేసుకున్న తప్పే ఉంది అని చేసుకున్నాడు అనుకో. ఎట్లుంటది? నూరేళ్ల జీవితం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే వానికి ఏ కష్టం లేదు. ఊరికేనే చేసుకున్నానండి అంటూ సంతోషంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వట్టిగానే చేసుకున్నాడు. ఇంకో మూర్ఖత్వం, ఎడ్డోడు, పిచ్చోడు, అవలగాడు అనుకుంటారు కదా! అంతకన్నా వెర్రితనం ఏమి ఉండదు కదా! అగో అట్లనమాట. సినిమాల్లో క్యారెక్టర్స్, కంటెంటు, వ్యవహారము, వాటి వ్యవహారము, చిత్రీకరణ, వాటి బిహేవింగు, స్వభావం ఇగో ఇలా ఉంటాయండి. నిజ జీవితంలో ఇలా ఉండవు కదా! కానీ అలా ఉంటాయన్నమాట. అలా చేస్తే మనకు ఆసక్తిగా ఆ పాత్రలు మనకు నచ్చుతాయన్నమాట. మనకు నచ్చి ఇష్టపడతాం. కానీ నిజ జీవితంలో ఎవరు అలా ఉండరు. ఉదాహరణకు బండి ఉన్నది. జీపు. అదే మనిషి లేడు. మనిషి నడుపుతాడు జీపును. మనిషిని ఆపుతాడు. మనిషి తీసుకుపోతాడు కానీ అక్కడ మనిషి లేడు. అదే పోతుంది. అదే స్టేజ్‌లో ఆపుతుంది. అదే తీసుకుపోతుంది. అదే పని చేస్తుంది. ప్యాసింజర్‌ని ఎక్కించుకుంటుంది. మళ్ళీ అదే తీసుకొస్తుంది. అదే ఇంటికొస్తుంది. అదే ఆటో దగ్గర పోతుంది. ఇట్లా జరుగుతదా? అంటే మనిషికి అతీతం కదా! మనిషి అతీతంగా అతీతమైన పనులు చేస్తుంది. అంటే అదే పోవడం, అదే ఆగడం, అదే ప్యాసింజర్‌ని ఎక్కించుకోవడం. అదే పోతుంది. అంటే అతీతంగా చేస్తుంది. అనుకో అది ఎక్కడ జరగదు. కానీ అలా జరిగితే ఎలా ఉంటుంది? కంటెంట్ అలా ఉండాలి. సినిమా కూడా అలాగే తీస్తారనమాట. సినిమా కథ కూడా అలాగే రాస్తారనమాట. అలాగే ఒక కంటెంట్ నువ్వు మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలి. మనం మాట్లాడేది మనం ఎంత మాట్లాడినా, ఏది చేసినా ఎంత గొప్ప అయినా వేస్ట్. మనం మాట్లాడొద్దు. మనకు అతీతంగా మాట్లాడబడాలి. మనకు తెలియకుండా రాత్రి కళ్ళు వస్తాం. మనకు తెలుసా? తెలియదు కదా! అట్లా మనకు అతీతంగా మాట్లాడాలి. అతీతమైన విషయాలు. మనకు తెలియని విషయాలు మాట్లాడాలి. ఓకే. ఇప్పుడు దేవుడు ఎప్పుడు భవిష్యత్తు జరిగేవి చెప్తాడు చూసినావా? దేవుడి గురించి. అవి ఎట్లా చెప్తే అందరూ చెప్పరు. వాడు మాత్రం చెప్తాడు కదా! అట్లా. అంటే మనలో దేవుడు బతుకుతాడంటారు కదా! అట్లా. అంటే మనం మాట్లాడొద్దు. రాత్రి కలవరించినట్టు మనకు అతీతంగా అది మనకు తెలియకుండా మాట్లాడాలి. అందులో మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు చెప్పాలి. మనం చెప్పలేని విషయాలు రావాలి అందులో. అదనమాట కెమెరా ముందు మాట్లాడడం అంటే. సినిమాలలో మనం కథలలో పాత్రలు ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు సినిమాలలో మనం ఏం చేస్తాం? ఆ సినిమాని చూసి ఏడుస్తాం, నవ్వుతాం, ఆవేశం, కోపం ఇవన్నీ ఉంటాయి కదా! కానీ అవి నిజమా? అవన్నీ అబద్ధం. కట్టుకథ అనమాట. కానీ నిజంగా జరిగినట్టు బయట జరిగితే ఎలా అయితే రియాక్ట్ అయితామో అలా అయితాం. అది కట్టుకథ అయినా కూడా కథే కదా! జనం దానికి సపోర్ట్ ఇస్తున్నారు కదా! అందుకే మేము రియాక్ట్ అయితున్నాం అని అంటారు. ఇప్పుడు పేపర్‌లో న్యూస్ వస్తే అందరూ రియాక్ట్ అయితారు కదా! ఇది తప్పు, అది తప్పు, ఇది మహిళల సమస్యలు, ఇది పురుషుల సమస్యలు అని రియాక్ట్ అయితారు కదా! అదే పేపర్‌లో జరిగింది నిజంగా న్యూస్‌నే పేపర్‌లో ఏస్తారు. కానీ సినిమా న్యూస్ అది కాదు. నిజంగా జరగంది క్రియేట్ చేస్తారు. నిజంగా ఎక్కడ జరగదు అలా. కానీ అలా జరగంది క్రియేట్ చేస్తారు. అంటే అక్కడ కనిపించే న్యూసే కాదు, అక్కడ జరిగిన మూల కథ, మూల విశేషం కూడా క్రియేట్ చేస్తారు. అంటే నిప్పును కూడా కృత్రిమంగా క్రియేట్ చేస్తారు. ఆ నిప్పుడుండి వచ్చే పొగ అనేది సినిమా అంట. అది కృత్రిమంగా క్రియేట్ చేస్తారు. ఆ నిప్పు ఎక్కడ ఉండదో, ఆ పొగ ఎక్కడ ఉండదు. కానీ ప్రేక్షకులు ఇది నిజంగా జరిగినట్టు రియాక్ట్ అవుతున్నారు. ఇది తప్పు. అయితే ఈ రియాక్షన్‌గా మళ్ళీ జనం రియాక్షన్ అవుతున్నారు. అట్లాంటి అది నిజానికి అది లేనిది. దయ్యం, భూతం లేదు. అయినా కూడా దయ్యం ఉన్నదని వాడు రియాక్ట్ అయితే దయ్యం ఎక్కడున్నదని వీడు కొట్లాడుకున్నట్టనమాట. అంటే రాముడు మా దేవుడు, క్రీస్తు మీ దేవుడు అని ఒకరినొకరు తిట్టుకుంటారు కదా! నిజానికి దేవుడు ఉన్నాడా? దేవుడు అన్నోడే లేడు. కానీ మా దేవుడు, మీ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని వీళ్ళు కొట్లాడుకుంటారు చూసినావా? అంటే దేవుడి గురించి కాదు ఇక్కడ.
ఆధిపత్య పోరు, అభిమానాల పోరు ఇక్కడ జరుగుతుంది కదా! అలా సినిమాలను చూసి పాత్రలను చూసి, ఆ కథలను చూసి విమర్శించడము, దానికి ప్రతి విమర్శించడం, ఇలా ప్రేక్షకులు ఒకరిలో ఒకరు తిట్టుకోవడం జరుగుతది. కానీ ఆ భావాలు, ఆ కథలు అవన్నీ కృత్రిమమనమాట. అదెక్కడ జరగదు. అంటే ఆ నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ నిప్పు కూడా సృష్టించిన నిప్పు. పొగ కూడా సృష్టించిందే. సృష్టించిన నిప్పులను సృష్టించిన పొగొస్తది తప్ప నిజమైన పొగ కాదు. ఆ పొగ ఎక్కడుండదు. ఆ నిప్పు కూడా ఎక్కడుండదు. ఒక కథ అలా తయారు చేస్తారు. కానీ వీళ్ళు దాన్ని చూసి వీళ్ళ అభిప్రాయాలతో వీళ్ళు కొట్లాడుకుంటారు. అంటే యేసుక్రీస్తు మాదంటే, హిందూ మాదంటే, ఇలా ముస్లిం ఏమని కొట్లాడుకుంటారు. నిజానికి హిందూ లేడు, ముస్లిం లేదు, యేసుక్రీస్తు లేదు. ఇలాంటిదంట సినిమా కథలు చూసి. వాటి కంటెంట్ ఇలా తయారు చేయాలి. కానీ అవి నిజం కావు. ఇప్పుడు మనకు బూత్ సినిమాలు, బూత్ కథలు ఎట్లుంటాయంటే ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. కాబట్టి మనం ఇంట్రెస్ట్‌గా చూస్తాం. బూత్ అంటే అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్‌గా చూస్తారు అని అనుకుంటారు కదా! తప్పు. మీరు ట్రెడిషనల్ అయినా సరే, సాంప్రదాయము, భార్యాభర్తలు ట్రెడిషనల్ అయినా సరే ఇంట్రెస్ట్‌గా చెప్తే ఇంట్రెస్ట్‌గా చూస్తారు. అయితే బూత్ అంటే రాసేవాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటది. చూసేవాడికి ఇంట్రెస్ట్ ఉంటది. అందరికి ఇంట్రెస్ట్ ఉంటది. కాబట్టి వాడు ఇంట్రెస్ట్‌గా చెప్తాడనమాట. ఇంట్రెస్ట్ ఉంటది. దాన్ని ఇంట్రెస్ట్‌గా చెప్తాడు. ఎందుకంటే పొల్లు పోకుండా, వదిలిపెట్టకుండా మొత్తం చెప్తాడనమాట. ఏది పోకుండా. అలాగే ఓపికగా, సహనంగా ఎక్కడ సహనం కోల్పోకుండా ఓపికగా ఆ! సహనంగా చెప్తాడనమాట. ఎక్కడ చిరాకు పడకుండా ఆ! ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చెప్తాడు కాబట్టి బూత్ అనేది కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది కాబట్టి చివరిదాకా చూస్తారు. కానీ మీరు ట్రెడిషనల్ వీడియో అయినా సరే అంతే సహనంగా పొల్లు పోకుండా, ఎక్కడ వదిలిపెట్టకుండా ఇంట్రెస్ట్‌గా చెప్పండి. ఏది వదిలిపెట్టకుండా, ఆసక్తిగా పొల్లు పోకుండా, అసహనం కాకుండా, ఓపిక నశించకుండా, కూల్‌గా, ఇంట్రెస్ట్‌గా మీరు చెప్పండి. అంతే ఆసక్తిగా ట్రెడిషనల్ వీడియో కూడా చూస్తారు. కాకపోతే ట్రెడిషనల్ వీడియో గాని అందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి రాసేవాడిగా ఇంట్రెస్ట్‌గా రాయడనమాట. చిరాకు పడుతూ చెప్పనట్టు, ఇంట్రెస్ట్ లేనట్టు కేవలం జనం కోసమే చెప్తాడు. పైకి. ఏదో మొక్కుబడిగా చెప్తూ ఉంటాడు. కాబట్టి వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంత పొల్లు పోతూ ఉంటది. కాబట్టి వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంతే తేడా. మీరు ట్రెడిషనల్‌ని కూడా బూతుని ఎట్లయితే చెప్తారో ఇంట్రెస్ట్‌గా, ఆసక్తిగా, చిరాకు పడకుండా ఆసక్తిగా చెప్తారో అంత చక్కగా కట్టినట్టు చెప్పండి. తప్పకుండా ఉంటారు ట్రెడిషనల్ విషయంలో. ఇప్పుడు సినిమాల్లో గుసగుస చెప్తారు చూసినావా బయట, దాన్ని నిజంగా గుసగుస చెప్పరు. అలా గుసగుస చెప్పినట్టు వచ్చేలాగా చేస్తారు. అంతే తప్ప నిజంగా గుసగుస చెప్పరు. అట్లా ఏడవడం కూడా నిజంగా ఏడవరు. కానీ ఏడ్చినట్టు వచ్చేలా చేస్తారు. కానీ నిజంగా ఏడవరనమాట అక్కడ. ఓకే. నిజంగా ఏడ్చినట్టు రావడానికి నిజంగా ఏడవరు. అలా వచ్చేలా చేస్తారు. నవ్వైనా నిజంగా నవ్వరు. నవ్వినట్టు వచ్చేలా చేస్తారనమాట. సినిమాలో కూడా నటన, ఫైటు, డాన్సు, బాధ, సంతోషం అన్నీ నిజంగా చేయరు. కానీ అలా వచ్చేలా చేస్తారనమాట. డైరెక్టర్ అలా చేస్తాడు, నటీనటుడు అలాగే చేస్తారు. కంటెంట్ కూడా అలా వచ్చేలా చేస్తారు కావచ్చు. ఇలా చెప్పాలనమాట. సన్నివేశాలు, మాటలు ఇలాగే చేయాలి తప్ప నిజంగా చేయకూడదనమాట. గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు బూతులు మాట్లాడొద్దు అంటారు. మగవాళ్ళు బూతులు మాట్లాడతారు అందరికీ తెలుసు. బూతు మాటలు తిడతారు. అయితే ఎందుకంటే ఇప్పుడు టీవీలలో కూడా బూతులు ఆడవాళ్ళు చేస్తున్నారు కదా! బూతు వీడియోలు చేస్తారు. అంటే బూత్ అంటే బూత్ కాదు. మగవాళ్ళ అంగస్తంభన గురించి. ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే ఏం చేయాలి? అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఆడవాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే ఫ్రాంక్ చేస్తున్నారు కదా! బూత్ ఫ్రాంక్స్ చేస్తున్నారు ఆడోళ్ళు. తెలుసు కదా! అది అటు ఇటు గుడ్డుంటది, మధ్యలో పొడుగుంటది ఏంటిది ఇలాంటివి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా. అయితే ఇవెందుకు ఆడవాళ్ళు బూతులు మాట్లాడితే మగవాళ్ళు తప్పుపడతారు అంటే, అది స్త్రీ ఉద్యోగం కాదు అసలైతే. ప్రకృతి ధర్మం అనేది పురుషునిదనమాట. ఓకే. అంటే పురుషుడు కొట్టేవాడు. అవతలోడు పడేవాడు. కానీ పడేవాడైతే కొట్టించుకుంటే ఎట్లుంటది? కొట్టని కొట్టించుకోవడం అయితే ఎక్కడ ఉండదు కదా! ఇప్పుడు పిల్లి ఎలకని వెంటాడుద్ది. కానీ ఎలకొచ్చి దొరుకుతదా? దొరకదు. పిల్లి వెంటాడుతది. అది తినబడుతది. ఇది ప్రకృతి ధర్మం. అయితే ఎలకొచ్చి పిల్లికి దొరకడం అనేది జ చేస్తే పిల్లి తింటది. అది రూలే. కానీ ఎక్కడ కూడా ఎలక దొరకదు. పిల్లే దొరకబట్టాలి. అది రూల్ గదా! కానీ నేనొచ్చి దొరుకుతుంది అని ఎలక అంటుంది. ఎలాగో తింటుంది గదా! అదే నేనే దొరుకుతున్నా అంటుంది. అది కూడా కరెక్టే. అది కూడా సహజమే. కానీ అలా జరగదు. ప్రకృతి అయితే అది కాదు. ఎందుకంటే కాదా? కానీ ఇక్కడ అలాగే చేస్తున్నారు ఆడవాళ్ళు. బూతులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు సెక్స్ చేస్తే మేము చేయించుకుంటాం. మేము చేయించుకుంటే మీరు చేస్తున్నారు. అదే కదా! మరి మీరు చేస్తున్నప్పుడు మేము చేయించుకుంటున్నాం కదా! తప్పేంది? మేము చేయమంటున్నాం, చేయించుకుంటున్నాం, చేయండి అంటున్నాం. చేయమని మేమే చేస్తున్నాం. మీ దాన్ని మేమే చేస్తున్నాం. అట్లా కూడా అయిద్ది కదా! హస్తప్రయోగంలాగా. పురుషాంగాన్ని స్త్రీతో సెక్స్ చేస్తే అయితది వాడు చేయకున్నా. ఇట్లా అనమాట. కాకపోతే వికృతి ఇలా ఉండదు. కానీ ఇలా చేస్తున్నారనమాట. ఇది కూడా ప్రకృతి విరుద్ధం. అంటే ఇప్పుడు శృంగారానికి, హస్తప్రయోగానికి ఎట్లా తేడా ఉంటదో మగోడు చేస్తాడు గానీ, ఆడవాళ్ళు చేయించుకుంటున్నారు, చేయమంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు మగోడిని. ఇట్లా ఉంటదనమాట. అంటే అమృతాంజనం తలకు పూసుకుంటాం. తలనొప్పి పెట్టినప్పుడు. కానీ అమృతాంజనం తనకొచ్చి రుద్దుతాంది. ఎట్లుంటది? అమృతాంజనం మనం తలకు పూసుకుంటాం. కానీ అమృతాంజనం వచ్చి తలకు రుద్దుకుంటాందనుకో ఎట్లా ఉంటది? అలా అనమాట. అంటే లగేజ్ తీసుకెళ్ళి మనం కార్‌లో పెడతాం. కానీ లగేజ్ పోయి ఎక్కితే ఎట్లుంటది?
అలా చేస్తున్నారు. ఏదైనా ఒకటే, కానీ అలా జరగదు. ప్రకృతి సిద్ధంగా లేదు గానీ అలా చేస్తున్నారట ఆడవాళ్ళు. ఇప్పుడు సినిమాల్లో గూడా అంతే అంట. ఒక కంటెంట్ ఎలా చేస్తారంటే సహజంగా చూపెడితే సహజమే. కానీ సహజాన్ని అసహజంగా చూపెడతారంట. ఇప్పుడు ఉరకడం అనేది వేరు, కావాలని ఉరకడం వేరు. మాట్లాడడం వేరు, తిట్టడం వేరు. ఆ తిట్టును ఎక్కిరించడం వేరు. ఒక మనిషి మాట్లాడడం వేరు, దాన్ని మిమిక్రీ చేయడం, వెటకారంగా చెప్పడం, వ్యంగ్యంగా చెప్పడం, హేళనగా చెప్పడం ఇన్నుంటాయి గదా! అలా ఒక వ్యక్తి నడిచినప్పుడు, ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు దాన్ని మళ్ళీ అదే సేమ్ అదే విధంగా మళ్ళీ చేస్తారట. కావాలని చేస్తారు. రీమేక్ లాంటిదనమాట. రీమేక్ లాంటిది. అలా చేస్తారనమాట. అలా అయితే సినిమా అయిద్ది. కంటెంట్ అయిద్ది. అట్లా అనమాట. సినిమా ఇలా తీస్తారనమాట. అంటే ఆడవాళ్ళు మాట్లాడే బూతులు ఎట్లున్నాయంటే, ఒకడు మనం దెబ్బ కొడతాం. కానీ శరీరం వచ్చి గుద్దుకొని దెబ్బ తాకించుకుంటుంది. అది కూడా కొట్టించుకున్నట్టే. వాళ్ళు మనం కొట్టినా తగులుతది. మనం పోయి వాళ్ళని గుద్దించుకున్నా తగులుతది కదా! ఈ ఆడవాళ్ళు గుద్దించుకున్నట్టు ఉన్నదనమాట. తప్పేంటి? ఎలాగైనా వాళ్ళు కొడుతున్నారు కదా! మేమే పడుకుంటున్నాం తప్పేంటి అన్నట్టుగా ఉందనమాట. కానీ ఎవరైనా కొడతారు గానీ కొట్టించుకుంటారా? అట్లుంటదట ప్రకృతి. కానీ వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. తప్పని ఎవరు చెప్పట్లేదు. కానీ అసహజం. కానీ దాన్ని సహజంగా చూపెడుతున్నారు. సినిమా కంటెంట్ కూడా ఇలాగే చెప్తారు. సినిమాలు ఇలాగే తీస్తారనమాట. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. ఇలాగే క్రియేట్ చేయాలి. అప్పుడే అది ఇంట్రెస్ట్ ఉంటది చూపే వాళ్ళకి. ఈ అమ్మాయిలు చెప్పే బూత్ మాటలుంటాయి చూసారా టీవీలలో, దెంగుడు ఇలాంటి అన్ని బూత్ ఫ్రాంక్స్, అడల్ట్ వీడియోస్ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు మగవాళ్ళు మాట్లాడే మాటలు. అవి ఎలాంటివంటే ఎదుటి వ్యక్తి మనల్ని కొడతాడు, అప్పుడు మనకు దెబ్బ తాకుతుంది. కానీ మనల్ని మనం కొట్టుకుంటే కూడా తాకుతుంది కదా, అలాగే ఉంటుంది కదా. అలాంటిది అనమాట. కానీ ఎవరు మనల్ని కొట్టుకోరు కదా. కానీ ఆడవాళ్ళు చేసేది అలాంటిది అనమాట. మగవాళ్ళు దెంగుతూ అంటారు, అది మగాడి ఆయుధం. కానీ స్త్రీ దెంగించుకుంటుంది. అంటే మగవాడు దెంగినా స్త్రీ దెంగించుకున్నా ఒకటే కదా. అంటే అరిటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరిటాకు పడ్డా ఒకటే కదా అని ఆడవాళ్ళు అట్లా చెప్తున్నారనమాట. అది ప్రకృతి విరుద్ధమే, సహజానికి విరుద్ధమే. కానీ అందులో కూడా లాజిక్ ఉంది. సేమ్ వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే ఉంది. అట్లా అనమాట. ఇగో సినిమాను అలా చేస్తారనమాట. అంటే ఎదుటి వ్యక్తి మనల్ని కొడతాడు. కానీ మనల్ని మనం కొట్టుకుంటే కూడా మనకు దెబ్బ తాకుతుంది కదా. అదిగో అలా చెప్తారనమాట. కంటెంట్ అలా చెప్తారు. సినిమా కూడా అలాగే క్రియేట్ చేస్తారు ఒక సన్నివేశాన్ని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళు బూతులు మాట్లాడితే తప్పేంటి అంటూ ఉంటారు. ఓకే. కానీ ఇట్లా ఎట్లుంటదంటే, ఎవరైనా జబ్బుకు మందును కనిపెడతారు కానీ, ఆ జబ్బులు కనుక్కుంటారా? మందులు కనిపెట్టాలి దానికని కనుక్కోరు కదా జబ్బులు. జబ్బునెందుకు కనిపెడుతున్నావు? జబ్బునెందుకు క్రియేట్ చేస్తున్నావు? తయారు చేసుకుంటున్నావు అంటే దానికి మందు కనిపెడదామని అయితే ఎవరు అనుకోరు కదా. కానీ ఇలాగే చేస్తున్నారు ఆడవాళ్ళనమాట. ఆడవాళ్ళు మాట్లాడే బూతులు అలాంటివన్నమాట. మగవాళ్ళేమో జబ్బుకు మందు కనిపెడితే మందు కనిపెడుతుంటే ఆడవాళ్ళేమో జబ్బులు కనిపెడుతున్నారు. ఎందుకంటే దానికి మందు కనిపెడదామని, దానికి మందు మీరు కనిపెడతారని అన్నట్టుగా ఉన్నదనమాట. దానికి జబ్బు మగవాళ్ళు కనిపెడతారని. ఇలా ఉండేది. ఇలా ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు గ్లామర్ వస్తుంది, గిరాకీ వస్తుంది కాబట్టి అలా అంటున్నారు. ఆడవాళ్ళు మాట్లాడితే తప్పేంటి బూతులు అంటున్నారు. ఓకే. అది కూడా వాస్తవమే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మరి ఆడవాళ్ళు బిత్తుతారు, మగవాళ్ళు బిత్తుతారు. అంత మాత్రం మేము బిత్తామని డర్రున ఆడవాళ్ళు బిత్తి మేము బిత్తితే తప్పేంటి అని అంటారా? అనరు. ఇలా అంటే మగవాళ్ళకి ఏ భావం కలుగుతుంది, వాళ్ళకి ఏ లాభం రాదు, అసహించుకుంటారు, కనుమరుగవుతారు. తప్ప గ్లామర్ ఉండదు. కాబట్టి మగవాళ్ళ చేత చిత్కరించబడి మగవాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా వాళ్ళని దోచుకోలేరు మనసుని. కాబట్టి వాళ్ళు కూడా సెక్స్‌కి గురవుతారు. మగవాళ్ళ చేత హీనంగా చూడబడతారు. అందుకని ఇలాంటివి చెప్పారనమాట. చూసారా? ఆడవాళ్ళు మేము కూడా దొడ్డికి పోతాం. మీరు పోతున్నారు కదా దొడ్డికి, మేము పోతే తప్పేంటి? మేము కూడా దొడ్డికి పోతాం అని చెప్పుకుంటారు. ఆ సీక్రెట్ చెప్పరు. అది మేకప్ చేసుకుంటారంట. ఎందుకంటే ఆ దొడ్డికి అని చేసిన మగవాళ్ళలాగా మేము దొడ్డికి పోతాం అంటే వాళ్ళు అసహ్యంగా ఎంచుకుంటారు. ఎందుకంటే మగవాడు అసహ్యం పని కనుక దాన్ని ఆడవాళ్ళకు ఉన్నదని అసహ్యించుకుంటారంట. కాబట్టి ఇది చెప్పారనమాట.